భారత నౌకాదళంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. సోమవారం ఐఎన్ఎస్వి కౌండిన్య గుజరాత్ పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్ వరకు ప్రయాణం మొదలుపెట్టింది. పురాతన కాలంలో నౌకాయానం కోసం భారత్ ఉపయోగించిన విధానాలను పరీక్షించేందుకు ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. 1500 ఏళ్ల క్రితం నాటి విధానాన్ని ఉపయోగించి 2 ఏళ్ల పాటు ఈ నౌకను నిర్మించారు. ఈ ఆధునిక యుగంలో ఎలాంటి యంత్రాల అవసరం లేకుండా చేతులతో నిర్మించడం దీని విశేషం. ఐఎన్ఎస్వి కౌండిన్య నిర్మాణం 2023లో ప్రారంభమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత నౌకాదళం, హోదీ ఇన్నోవేషన్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి. కేరళకు చెందిన బాబు శంకరన్ బృందం దీన్ని నిర్మించింది. ఎలాంటి బ్లూ ప్రింట్స్ లేకపోయినా రచనలోని కొన్ని దృశ్యాలను ఆధారంగా చేసుకున్నారు. శాస్త్రీయ పరీక్షలను ఐఐటి మద్రాసులో నిర్వహించారు. ఫిబ్రవరి 2025లో ఇది ప్రారంభం కాగా మే నెలలో కర్ణాటకలోని కార్వార్లో నౌకాదళంలో చేరింది. 19.6 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల వెడల్పుతో కూడిన నౌక పూర్తిగా తెరచాపలతో నడుస్తోంది. టంకాయి పద్ధతిలో నిర్మించిన ఐఎన్ఎస్వి కౌండిన్య నౌకలో 15 మంది సెయిలర్లు ప్రయాణిస్తున్నారు. ఈ పద్ధతిలో లోహాన్ని ఉపయోగించారు. బలమైన గాలులు వీచినా విరిగిపోకుండా ఒత్తిడి తట్టుకునేలా కౌండిన్యను నిర్మించారు. చెక్క, కొబ్బరి పీచు నుంచి తయారు చేసిన తాళ్లు, ఉప్పు నీటికి దెబ్బతినకుండా సహజమైన జిగురు పదార్థాలు, నూనెలు వాడారు. ఆధునిక నౌకలకు భిన్నంగా ఇందులో ఎలాంటి ఇంజిన్ లేదు, మేకులు వాడలేదు. చెక్క పలకలను అమర్చేందుకు తాళ్లనే వాడటంతో దీనిని స్టిచ్డ్ షిప్ గా పిలుస్తున్నారు.